చమురు గ్యాస్ షార్టేజ్ అనే మాట ఇప్పుడు దేశాన్ని భయపెడుతోంది. దేశంలో ఆందోళన లేదని కేంద్రం చెప్తున్నా గృహ అవసరాలకు గ్యాస్ దొరికే అవకాశం లేదు అనే మాట ఎక్కువగా వినపడడంతో ప్రజల్లో భయం కనపడుతోంది. అటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది అనే మాట కూడా వినపడుతోంది. నిల్వలు లేవు అంటూ హడావిడి కూడా జరుగుతోంది. మరి ఇక్కడ కేంద్రం ఎలా వ్యవహరిస్తోంది? చమురు నిల్వల విషయంలో భారత్ వద్ద ఉన్న వ్యూహాలు ఏంటి? భారత్ నిర్మించిన చమురు గుహలు ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. యుద్ధం 12వ రోజుకు చేరుకున్నా ఎప్పుడు ముగుస్తుందో క్లారిటీ లేదు. కానీ ఇరాన్ మాత్రం ఇప్పుడు పట్టు బిగించింది. హర్ముజ్ జలసంధి వైపుగా నౌకలు వెళ్తే పేల్చేస్తామని వార్నింగ్లు ఇస్తోంది. హర్ముజ్ జలసంధి వంటి చోట్ల ఉద్రిక్తతలు పెరిగినప్పుడు ఇండియాకు చమురు గుహలు అండగా నిలబడతాయి. అలాగే ప్రకృతి విపత్తుల టైంలో కూడా వీటి సహకారం ఎక్కువ. టెక్నికల్ భాషలో వీటిని స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అని పిలుస్తారు. దేశంలో కొరత రాకుండా ఉండేందుకు గాను కేంద్రం భూగర్భంలో భారీ చమురు నిల్వలు ఏర్పాటు చేసింది. మన దేశంలో వ్యూహాత్మక ప్రాంతాల్లో ఈ చమురు గుహలు ఉన్నాయి. ఏపీలోని వైజాగ్లో ఈ చమురు నిల్వలు ఉన్నాయి. ఇక్కడ 1.33 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి చమురు నిల్వ చేసే సామర్థ్యంతో గుహను ఏర్పాటు చేశారు. కర్ణాటకలోని మంగళూరు తీరంలో 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఒక గుహ నిర్మించారు. కర్ణాటకలోని పాదూర్లో కూడా ఒక గుహ ఉంది. ఆ రెండు గుహలతో పోలిస్తే ఇది చాలా పెద్దది. ఇక్కడ 2.5 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురును దాచుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం మన దగ్గర సుమారు 5.33 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురు నిల్వ చేసింది కేంద్రం. దీనిని దాదాపు 10 రోజులకు సరిపడా వాడుకునే అవకాశం ఉంది. సాధారణంగా ట్యాంకుల మాదిరిగా వీటి నిర్మాణం ఉండదు. వీటిని అన్లైన్డ్ రాక్ కేవర్స్ అని పిలుస్తారు. సముద్ర తీరంలో మాత్రమే ఇవి ఉంటాయి. సముద్ర తీర ప్రాంతాల్లో గట్టిగా ఉండే భారీ రాతి కొండల లోపల పెద్ద పెద్ద సొరంగాలు తవ్వి అక్కడ నిల్వ చేస్తారు. ఈ గుహలు భూమి లోపల సుమారు 10 అంతస్తుల భవనం అంత లోతులో నిర్మిస్తారు. రాతి గోడల మధ్య ఉండే సహజమైన ఒత్తిడి వల్ల చమురు బయటకు రాకుండా, ఆవిరి కాకుండా భద్రంగా నిల్వ చేసే అవకాశం ఉంటుంది. చాలా సేఫ్, అలాగే లో కాస్ట్తో వీటిని నిర్మించే అవకాశం ఉంటుంది. ఇక ఈ నిల్వలు సరిపోవడం లేదు అని కేంద్రం 2వ దశలో భాగంగా మరికొన్ని చోట్ల వీటిని నిర్మించింది. ఒడిశాలోని చండీఖోల్ 4 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. కర్ణాటకలోని పాదూర్లో 2.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఈ రెండు పూర్తయితే భారతదేశంలో మరో 12 రోజుల అదనపు నిల్వలు ఉంటాయి. కొరత వచ్చినప్పుడు లోటు లేకుండా చూడడమే కాకుండా ధరలు పెరిగినప్పుడు వాడుకోవడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ కాపాడుకోవచ్చు. ఈ గుహలు భూమి లోపల ఉండడం వల్ల బాంబుదారుల నుంచి కూడా చమురు సురక్షితంగా ఉంటుంది. మన దేశానికి అవసరమైన చమురులో దాదాపు 85% దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ఈ నేపథ్యంలో ఈ చమురు గుహలు కేవలం నిల్వ కేంద్రాలు మాత్రమే కాదు, దేశ ఆర్థిక మరియు రక్షణ సార్వభౌమత్వానికి చిహ్నాలు అంటున్నారు నిపుణులు. ఈ నిల్వలు పెంచడానికి ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటోంది.